ప్రజల దృష్టి మళ్లించడానికే విధ్వంసకాండ, అలవిగాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తానని హామీ. ప్రతి మహిళకు నెలకు 1,500, డాక్రా అక్క చెల్లెములకు 0 వడ్డీ, అన్నదాతలకు 20,000 చొప్పున రైతు భరోసా సాయం, మత్స్యకారులకు 20,000 చొప్పున మత్స్యకార భరోసా. ఈ పథకాలన్నీ ఎప్పుడిస్తారని అడుగుతున్న జనం. దీంతో దిక్కుతోచకే అరాచకాలు, దాడులు, హత్యలు, హత్యాయత్నాలకు యువతం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ మండిపాటు. జగన్ సీఎంగా ఉంటే ఇప్పటికే ఈ పథకాలని అమలయ్యాయి అని చెప్పి ఒక వార్తని రాశారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ అభియోగం. వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే ప్రజలకి అలివిగానే హామీలు ఇచ్చారు. రైతు భరోసా కింద మేము 13,500 ఇస్తే మేము 20,000 ఇస్తా అని మీరు చెప్పారు. మత్స్యకార భరోసాకి కూడా ప్రతి సంవత్సరం 20,000 ఇస్తా అన్నారు. ప్రతి మహిళకి 1,500, రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి 1,500 రూపాయలు ప్రతి నెల ఉచితంగా ఇస్తా అన్నారు. అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి తల్లి వందనం పేరుతోని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తా అన్నారు. వీటన్నిటిని ప్రజలు ఎక్కడ అడుగుతారో ఎక్కడ నిలదీస్తారో అని చెప్పి చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రజల మైండ్ని డైవర్ట్ చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎక్కడికక్కడ హత్యలు చేస్తే కత్తులు కటార్లు పెట్టి ఒక 4-5 చంపేస్తే అప్పుడు ప్రజలు అడగటానికి భయపడతారు, ప్రశ్నించడానికి భయపడతారు. ఈ బీభత్సాన్ని చూసి, ఈ విధ్వంసాన్ని చూసి ప్రజలు నోరు తెరిచే పరిస్థితి ఉండదు. కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు అనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. వైఎస్ఆర్సీపీ పార్టీ అభియోగించింది. ఇది వాస్తవంగా ఓకే. పోలీసుల నిర్లక్ష్యం వల్లే రషీద్ హత్య. ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి కురేషి. పోలీసుల నిర్లక్ష్యం వల్లే వినుకొండలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త అబ్దుల్ రషీద్ హత్య జరిగిందని, ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి సదర్ ఉద్దేశ్ కురీష్ అట ఆయన చెప్పిన. పోలీసులు నిర్లక్ష్యం వల్లనే, అంటే వాళ్ళు ప్రేక్షక పాత్ర వహిస్తారంటే ఇక నిర్లక్ష్యం ఉంటుంది. సప్పుడు చేయకుండా చూస్తుంటే ఇంక నిర్లక్ష్యం అంటే ఇక అదే నిర్లక్ష్యం.